హాయ్ చిల్డ్రన్స్, నేను చినకల కృష్ణ ఫార్మర్. చిల్డ్రన్స్, మీరు 10th ఎగ్జామ్ రాస్తారు కదా, ప్రైవేట్ స్కూళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కలిసి బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు కదా. ఎగ్జామ్లలో మంచిగా రాయాలని, మంచి మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనం ఫస్ట్ హాల్ టికెట్ తీసుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవాలి. చదివిన తర్వాత మనకు వచ్చిన ఈజీ ఆన్సర్స్ ఉన్నాయో అవి ముందుగా రాయాలి. రాసినాక రానివి ఉంటాయి కదా క్వశ్చన్స్, అవి లాస్ట్కు ఆలోచించుకుంటూ రాయండి. టైం వేస్ట్ చేయొద్దు. ముందు రాని దాన్ని పట్టుకొని మనం ఆలోచించుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. వచ్చిన ప్రశ్నకి ధనదానం రాసుకుంటా లాస్ట్ ఇవి ఉన్నవి మిగతా రాసేసుకోవాలి. టైం కూడా మనం స్పెండ్ చేసుకోవాలి, దానికి మంచి చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. 10th పాస్ అయితేనే ఇంటర్లో మనం వెళ్ళగలుగుతాం. ఇంటర్ పాస్ అయితేనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అందులో మన ఉత్తీర్ణులు అయితేనే మనకు ఏమైనా కానిస్టేబుల్, ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఇలాంటి ప్రైవేటు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు 10th క్లాస్ మనం చదవకపోతే రాయకపోతే రేపటి రోజుల్లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా తల్లిదండ్రులు సంపాదించిన పొలంలో పని చేయాల్సి వస్తుంది. కానీ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ నాలాగా చదవకపోతే మాత్రం ఇలా యూరియా పట్టుకొని ఇలా పొలంలో మందు వేసుకుంటా ఇట్లా అడవుల పంటి పుట్టల పంటి వీడియో తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, నేను 10th వరకు చదువుకున్నాను, కానీ తర్వాత ఉల్లంఘలేదు. మీరు మంచి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పై స్థాయిలో ఉండగలరని ఆశిస్తున్నాను. ఓకే చిల్డ్రన్స్.